పాదయాత్రలో హామీ ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసినవాడు ఈ రోజు నిస్సిగ్గుగా నేను కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కుప్పం ప్రజలు చంద్రబాబు గారిని 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కాదు ఏకంగా 25 సంవత్సరాలు నెత్తిన పెట్టుకున్నారు. ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్లలో ప్రతి ఎలక్షన్ లో గెలిపించారు. కానీ కుప్పం పంచాయతీని ఇప్పటి వరకు మున్సిపాలిటీ కూడా చేయలేదు చంద్రబాబు గారు. ఈయన గారు అధికారం ఇస్తే సింగపూర్ చేస్తాడట, మలేషియా చేస్తాడట, జపాన్ కూడా చేస్తాడట. అధికారంలో ఉండి అప్పుడు చేయగలిగిన పనులు అప్పుడు చేయకుండా ఆ తర్వాత వాగ్దానాలుగా చంద్రబాబు గారు ఇవ్వడం గురించి రాజశేఖర రెడ్డి గారు ఇదే చంద్రబాబు గారిని ఉద్దేశించి ఒక మాట అనేవారు. అమ్మకు అన్నం పెట్టాడు గాని పిన్నమ్మకు పట్టు చీర పెడతానన్నాడట ఒకడు. ఆఖరికి ఓట్ల కోసము సీట్ల కోసము సోనియా గాంధీ గారు తన కొడుకుని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసము మన రాష్ట్రాన్ని చీలుస్తుంటే ఈ చంద్రబాబు గారు కొబ్బరికాయ ముక్కలు చేసుకున్నంత సులభంగా చీల్చేసుకోండి అని అనుకూలంగా లేఖిచ్చాడు ఈ చంద్రబాబు గారు. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చి సాహసం చేసింది అంటే దానికి కారణం ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతే. ఈ విభజన పాపంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత భాగముందో చంద్రబాబు గారికి కూడా అంతే భాగముంది. ఈ ఐదేళ్లు చంద్రబాబు గారు ప్రజల పక్షాన ఏ ఒక్క పోరాటమైనా చేశారా? ఒక రైతుల కోసం గాని, విద్యార్థుల కోసం గాని, పెంచిన ఛార్జీల కోసం గాని ఏ పోరాటమైనా చేశారా? ఏ నిరాహార దీక్షలైనా చేశారా? ఈ 5 ఏళ్లు చంద్రబాబు గారు ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడలేదు. ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కాయ ఆయనకు జైలుకు పంపించడానికే సరిపోయింది చంద్రబాబు గారికి. ఈ 5 ఏళ్లు ప్రజల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నిలబడ్డారు. పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసము వారం రోజులు మెతుకు ముట్టకుండా పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం, చేనేతల కోసం పెంచిన ఛార్జీలు తగ్గించడం కోసం రోజుల తరబడి నిరాహార దీక్షలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మా రాష్ట్రాన్ని చీల్చొద్దండి, తెలుగు జాతిని ముక్కలు చేయొద్దండి అని రోజుల తరబడి నిరాహార దీక్షలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ 5 ఏళ్లు ప్రజల సమస్యలు తమ సమస్యలు అనుకుని పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 ఏళ్లు ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యకు స్పందించింది, ప్రజల ముఖంలో మళ్లీ చిరునవ్వు తెచ్చే ప్రయత్నం చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఒకటే మాట, జగనన్నకు మీరు ముఖ్యం, జగనన్నకు మీ బాగోగులు ముఖ్యం, జగనన్నకు మీ ముఖంలో చిరునవ్వు చూడటం ముఖ్యం. మీరు ఒక్క అవకాశం ఇస్తే మీ సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జగనన్న. ఒక్క అవకాశం ఇమ్మనే మా ప్రార్థన. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటేసే క్షణంలో మాత్రం ఒక్కసారి మీ గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకొని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మళ్లీ రాజన్న రాజ్యానికి నాంది పలకాలని మా ప్రార్థన.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గిరెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక పార్లమెంటరీ అభ్యర్థి విశ్వరూపన్న గారు, ఇరువురిని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జగనన్న నాయకత్వాన్ని బలపరిచి రాజన్న రాజ్యానికి మళ్లీ నాంది పలకాలని మా ప్రార్థన. రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్ సిపికే మన ఓటు. రాజన్న రాజ్యం కోసం ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. 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 మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చినందుకు అమ్మా నువ్వు భయపడద్దు తల్లి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా మేము ఉన్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం.